నమస్కారం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవాలంటే సింహరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో మార్చి 30వ తేదీ నుంచి అష్టమ శని సంచారం ప్రారంభమవుతోంది. ఈ అష్టమ శని సంచారం అనేది శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ ఉండేలాగా శని భగవానుడు ఆయన వీక్షణను కలిగింపజేస్తాడు. అలాగే ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు కూడా మార్చి 30 నుంచి అష్టమ శని దోషం వల్ల సింహరాశి వాళ్లకు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అష్టమ శని దోషాన్ని సంపూర్ణంగా పోగొట్టుకోవటానికి నువ్వుల దానం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు మార్చి నెల 30వ తేదీ నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా శనివారం పూట నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెడుతూ ఉండండి. దీనివల్ల అష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మార్చి 30 తర్వాత నుంచి సింహరాశిలో జన్మించిన వాళ్ళు అష్టమ శని దోషం నుంచి బయటపడటానికి శనివారాలు ఆంజనేయ ఆలయ దర్శనం చేయాలి. ఆంజనేయ ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయాలి. దీనివల్ల అష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో మే 14వ తేదీ వరకు గురుబలం లేదు. కాబట్టి మే 14వ తేదీ వరకు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి గురువుకు ప్రియమైన దిక్కు ఈశాన్య దిక్కు కాబట్టి ప్రతి గురువారము కూడా స్నానం చేశాక గృహంలో ఈశాన్యం మూల ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి ఈశాన్య దీపాన్ని వెలిగించాలి. గురువారం ఈశాన్య దీపాన్ని వెలిగిస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గురువారం పూట శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా కూడా సింహరాశి వాళ్ళు మే 14వ తేదీ వరకు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. మే 15వ తేదీ నుంచి గురుగ్రహ సంచారంలో మార్పు జరిగిన తర్వాత సింహరాశి వాళ్ళకి గురువు విశేషంగా యోగిస్తాడు. గురువు లాభస్థానంలో అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అయితే సింహరాశి వాళ్ళకి మే 18వ తేదీ నుంచి రాహుకేతు సంచారంలో మార్పు జరుగుతోంది. ఈ రాహుకేతు సంచారంలో మార్పు జరిగిన తర్వాత రాహుకేతువులు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తారు. కాబట్టి మే 18వ తేదీ నుంచి రాహుకేతు సంచారంలో వచ్చిన మార్పు వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మంగళవారం పూట సింహరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో దీపాలు వెలిగించాలి. మంగళవారం రాహుకాలంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి ఎర్రటి ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి. లేదా రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తూ ఉండండి. ఇలా చేస్తే మే 18 తర్వాత నుంచి రాహుకేతువుల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే నెలకొకసారి మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకొని సుబ్రహ్మణ్య ఆలయంలో విభూతిని ధారణ చేయటం ద్వారా కూడా రాహుకేతు దోషాల నుంచి బయటపడి సింహరాశి వాళ్ళు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.